దీస్ వ్యూవర్స్, అన్ని జీవరాశుల ఆహారం అవసరమని మీరు నేర్చుకున్నారు. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు. ఆకుపచ్చ మొక్కలు వాటి ఆహారం మీద తయారు చేసుకుంటూ గుర్తు తెచ్చుకోగలరా? జంతువులు మానవ స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. మరి జంతువుల ఆహారాన్ని ఎక్కడి నుండి పొందుతాయి? ముందుగా మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, మనం ఆహారం ఎందుకు తినాలి? జీవరాశులు అన్ని ఆహారం నుంచే లభించే శక్తిని జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన మొదలగు జీవక్రియను జరుపుకునేందుకు వినియోగిస్తారు. మీకు ముందే తెలుసు, మన ఆహారాన్ని మొక్కలు, జంతువులు పొందుతాము. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు ప్రజలు నుంచే జీవనం సాగించేవారు. వారు ఆహారం కొరకు సమూహాలు ఒక చోటు నుండి మరొక చోటుకి తిరిగేవారు. ఆహారం పచ్చి కూరగాయలు, పండ్లు తినేవారు. ఆహారం కొరకు జంతువులు వేటాడడం మొదలుపెట్టారు. తర్వాత నేలను సాగు చేసి వరి, గోధుమ మొదలైన ఆహారపు పంటలను పండించి ప్రారంభించారు. ఇలా వ్యవసాయం ప్రారంభమైంది. ఒక రకమైన మొక్కలు ఒక చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు. ఉదాహరణకు గోధుమ పంట. అన్ని గోధుమ మొక్కలను ఒకే పొలంలో పెంచడం. పంటలు చాలా రకాలు మీకు తెలుసు. అవి ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. వీటిని పండే కాలాలకు అనుగుణంగా వర్గీకరించవచ్చు. భారతదేశం ఒక పెద్ద దేశం. ఉష్ణోగ్రత, తేమ మరియు వర్షపాతం వంటి వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి వేరుగా ఉంటాయి. ఆహారం పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాలి. మనందరికీ ఆహారం అవసరం. అయితే మన దేశంలో అధిక జనాభాకి మనం ఆహారం ఎలా అందించగలము? దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా రకాల పంటలను పండిస్తారు. ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలను ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించడం జరిగింది. ఖరీఫ్ పంట. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంట అంటారు. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలైనవి ఖరీఫ్ పంటలు. రబీ పంటలు శీతాకాలంలో అక్టోబర్ నుంచి మార్చి పండే పంటలను రబీ పంటలు అంటారు. గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు మొదలైనవి రబీ పంటలకు ఉదాహరణ. ఇవే కాకుండా చాలా ప్రాంతాల్లో పప్పు ధాన్యాలను, కూరగాయలు వేసవిలో పండిస్తారు. పంటల ఉత్పత్తి ప్రాథమిక పద్ధతులు. పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతు చేపట్టే అధిక కార్యకలాపాలకు సంబంధించి ఒక తోటమాలి తన తోటలో మొక్కలను పెంచే పద్ధతులను మన ఇళ్లలో అందుకోసం పెంచే పద్ధతులు పోలి ఉండడం గమనించవచ్చు. వ్యవసాయ పద్ధతులు అంటారు. నేల మీద సిద్ధం చేయుటకు విత్తనాలు నాటడం, సేంద్రియ రసాయనిక ఎరువులను కలపడం, నీరు పారుదల ఏర్పాటు, కలుపు నుండి రక్షణ, పంట కోతతో కోయడం, పంటను భద్రపరచడం, నేలను సిద్ధం చేయడం. పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం మొదటి దశ. వ్యవసాయంలో నేల తిరగవేయడం, గుల్లబారేటట్లు చేయడం అనేది ముఖ్యమైన పనుల్లో ఒకటి. దీని పంట మొక్కలను, వేర్లను లోతుగా చొచ్చుకుపోవడానికి తోడ్పడుతుంది. ఇలా నేల గుల్లబారడం వల్ల నేల వేర్లు లోతుగా చొచ్చుకుపోయినప్పుడు కూడా సులువుగా గాలి పీల్చుకుంటాయి. గుల్లబారిన నేల సులువుగా గాలి పీల్చుకునేలా ఎందుకు చేస్తుంది? వదులుగా ఉన్న నేల వానపాములు చూసుకుని నేలలో పెరగడానికి సహాయపడుతుంది. ఈ జీవులు నేలను మరింత తిరగడానికి, గుల్లగా మారడానికి హ్యూమస్ నేలలో చేర్చడంలో రైతు మిత్రులు మహా సహాయపడతాయి. నేలను తిరగవేసి గుల్లగా మార్చాల్సిన అవసరం ఏమిటి? నేలలో నీరు. పంట సాగు చాలా ముఖ్యమైనది. నేలను వదులుగా వేసే విధానాన్ని రాళ్ళు తీయడం లేదా దున్నడం అంటారు. నేలను నాగలితో దున్నుతారు. నాగలిని ఇనుపను లేదా కలపతో తయారు చేస్తారు. నేల పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను దున్నిన పొలంలో మట్టి పెద్ద
మట్టి గద్దెలు ఉండవచ్చు. ఈ మట్టి పెద్దలను పగలగొట్టాల్సిన అవసరం లేదు. నేలను చదును చేయడం వల్ల విత్తనం నాటకానికి రాకుండా నీరు సక్రమంగా సారానికి కూడా ఉపయోగపడుతుంది. చదును చేయడం పరికరం ద్వారా నేలను చదును చేస్తారు. కొన్నిసార్లు రాళ్ళు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువులను వేస్తారు. ఇలా చేయడం వల్ల సేంద్రియ ఎరువులు మట్టితో బాగా కలుస్తుంది. విత్తనాలను నాటి నేలను తేమగా ఉంచాలి. వ్యవసాయ పనిముట్లు పంటలను పొందడానికి నాటే ముందు మట్టి గడ్డలను ముక్కలుగా చేయడం చాలా అవసరం. ఈ పని వివిధ పనిముట్లను ఉపయోగించి చేయడంలో వాటిలో ముఖ్యమైన పనిముట్లు నాగలితో దున్నే సాగును యంత్రం అంటారు. నాగలి పురాతన కాలం నుండి నేల రాళ్ళుగా చేయడానికి, పంట రసాయనిక ఎరువులు చేయడానికి, కలుపు తీయుటకు, మట్టిని తిరిగేయడానికి ఉపయోగిస్తారు. అది ఒక కర్రతో తయారు చేయబడిన ఒక జత ఎద్దులు లేదా జంతువులతో గుర్రాల వంటలో లాగబడుతుంది. బలమైన త్రికోణ ఇనుప బద్ది కలిగి ఉంటుంది. దీన్ని నాగలి గొర్రు అంటారు. గొర్రుకు వేరొక పైన చేతి నుండి నాగలి యొక్క ముఖ్యమైన పొడవాటి నాగలి దొంగ అంటారు. నాగలి దొంగ ఒక చివరి నాగలి గొర్రెను కలపబడి ఉంటుంది. వేరొక చోట ఎద్దులు మెడపైన ఉంటాయి. ఈ విధంగా ఒక జత ఎద్దులతో నాగలి ఉపయోగించబడుతుంది. సాగు సాధన ఈరోజు ట్రాక్టర్తో నడిపే సాగు సాధన ఉపయోగించి నేల దున్నుతారు. ట్రాక్టర్ను ఉపయోగించి వలన శ్రమ మరియు కాలం ఆదా అవుతాయి. విత్తనాలు నాటడం పంట ఉత్పత్తుల విధానం నాటడం ఒక ముఖ్యమైన భాగం. విత్తనాలు అంటే ముందు నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన రకాన్ని చెందిన విత్తనాలు ఎన్నుకోవాలి. రైతులు అధిక ఉత్పత్తి ఇచ్చే వంగడాలను ప్రాధాన్యత ఇస్తారు. విత్తనాలు ఎన్నుకోవడం నీటిపై తేలే విత్తనాలు ఏమైనా ఉన్నాయా? నీటిలో మునిగిన విత్తనాల కంటే తేలికైన, బరువైన అవి ఎందుకు తేలికగా ఉన్నాయి? నాసిరకం విత్తనాలు గొల్లగా ఉండి తేలికగా ఉంటాయి, నీటిపై తేలుతాయి అన్నమాట. మంచి ఆరోగ్య విత్తనాలు నాసిరక విత్తనాలు నుండి వేరు చేయడాన్ని ఇది ఒక మంచి పద్ధతి. విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే పనిముట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. సంప్రదాయ పనిముట్లు విత్తనాలు నాటడానికి సంప్రదాయ ఉపయోగించే సాధనాలు గరాట ఆకారంలో ఉంటుంది. విత్తనాలు మొనదేరిన చివర్లు కలిగిన 2 లేదా 3 పైపుల ద్వారా కిందికి వస్తాయి. ఇలా మొనవేలిన చివరి నేలలో చొచ్చుకుపోయిన విత్తనాలను చేస్తారు. సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలు నాటడం అన్నమాట. ఒకరోజు మా అమ్మ కొన్ని పప్ప విత్తనాలు తెచ్చి శనగల ఒక పాత్రలో వేసింది. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని విత్తనాలు వీటిపైకి తేలడం మొదలుపెట్టాయి. కొన్ని విత్తనాలు నీటిపై ఎందుకు తేలాయి ఆశ్చర్యపోయాను. ఒక బీకర్ తీసుకొని సగం వరకు నీటిలో పడిన గోధుమను విత్తనాలు చల్లుట గొర్రు. ఈరోజు విత్తనాలు చల్లుట గొర్రును ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తారు. ఇది సమాన దూరంలో మరియు లోతులు ఏకరీతిగా ఉంటాయి. దీని ద్వారా విత్తనాలు నాటే ఖచ్చితంగా విత్తనాలను మట్టితో కుప్పపడతారు. అలా విత్తనాలను పక్షులు తినకుండా రక్షించబడతాయి. విత్తనాలు చల్లు గొర్రు ద్వారా విత్తనాలను నాటడానికి కారణమని శ్రమ ఆదా అవుతాయి. మొక్కలు ఒక చోటు నుంచి గుంపుగా మొదలై ఉండాలంటే విత్తనాల సంఖ్య సూర్యరశ్మి పోషకాలు మరియు నేల నుండి గ్రహించబడతాయి. ఆ సమయంలో కొన్ని మొక్కలను తొలగించడం ద్వారా మొక్కలు గుంపుగా
అరికట్టవచ్చు. సేంద్రియ రసాయనిక ఎరువులను కలపడం. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలు సేంద్రియ ఎరువులు మరియు రూపాంతర రసాయనిక ఎరువులు అంటారు. నేల ఖనిజాలు, పోషకాలు మరియు పంటలను అందిస్తుంది. ఈ పోషకాలు ఎక్కువగా పెరుగుదల వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ పంటను మరొక చోటికి నేలలో పండిస్తూ ఉంటారు. నిరంతరం పంట సాగు చేయడం ద్వారా నేలలో పోషకాలు తగ్గిపోతాయి. కొన్ని విత్తనాలను ఆరోగ్యతలో మీరు నేర్చుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చి ఒక పొలంలో ఆరోగ్యవంతకరమైన పంటను చూసాము. పక్క పొలంలో మొక్కలు లాంటి బలహీనంగా ఉన్న కొన్ని మొక్కలు మిగతా వాటి కంటే ఎందుకు బాగా పెరుగుతాయి. ముందుగా వరి లాంటి కొన్ని మొక్కల విధానాలను రసాయనిక ఎరువులు అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలు కలిగిన రసాయనాలు సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువులు కర్మాగారాల ఉత్పత్తి అధికమవుతాయి. యూరియా, అమ్మోనియా, సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, NPS విధానం మొదలైన సంబంధించినవన్నీ ఎరువులు కొన్ని ఉదాహరణలు. రసాయనిక ఎరువులను ఉపయోగించడం వలన గోధుమ, వరి కొన్ని పంటలు కూడా అధిక సాగుబడి సైతం సహాయపడతాయి. అధిక రసాయనిక ఎరువులను ఉపయోగించడం వలన నేల సారం కోల్పోతుంది. పంట మార్పిడి నేలలో పోషకాలను మరొక విధానం ద్వారా ఈ విధానంలో రకాలను పరిశీలించడానికి తర్వాత మరొక పండించడం ద్వారా ఉత్తర భారతదేశంలో రైతులు ఒక కాలంలో లెగ్యూమ్స్ పంటలను పశుగ్రాసంగా వండి తర్వాత కాలంలో గోధుమను పండించేవారు. నేలపై నత్రజనితో వివిధ రకాల సంక్షేమ పద్ధతి ఉపయోగిస్తారు. రైజోబియం బ్యాక్టీరియా కూడా గురించి తరగతులు నేర్చుకుంటారు. అది రెగ్యులర్ సంఖ్యలో అధిక మొత్తంలో వాతావరణ నత్రజని స్థాపన చేస్తాయన్నమాట. ఇక్కడ కొన్ని పెసలు విత్తనాలు తీసుకుని వాటిని మొలకెత్తడానికి ఒక పరిణామాల చిన్న మొక్కలు ఎంచుకోవాలి. 3 గ్లాసులు పాత్రలు తీసుకోవాలి. ABCD. ఏ గ్లాసులో కొంచెం మట్టి వేసి ఉంచండి. B గ్లాసులో కొంచెం యూరియా కలిపి వేయాలి. C గ్లాసులో కొంచెం మట్టి వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులతో పెరుగుతున్నమాట. ఇక రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువులు మానవులు తయారు చేసే అకర్బక లవణములు. సేంద్రియ ఎరువులు జంతు వృక్షాల గురించి ఏర్పడే పదార్థాలు. రసాయనిక ఎరువులు కర్మాగారంలో తయారు చేస్తారు. సేంద్రియ ఎరువులు పొలాల్లో తయారు చేయడం. రసాయనిక ఎరువులు నేలను హ్యూమస్ అందించగలవు. సేంద్రియ ఎరువులు నేలకు హ్యూమస్ అధికంగా అందిస్తాయి. పండ్ల రసాయన సేంద్రియ ఎరువుల ద్వారా సేంద్రియ ఎరువులు మొక్కల ప్రయోజనాలు. సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల కంటే ప్రయోజనకరమైనవి పరిగణించడం. ఎందుకంటే ఇవి మొక్కలకు సంబంధించి నేలను గుల్లగా తయారు చేస్తాయి. నీటి పారుదల సౌకర్యం. జీవరాశులన్నింటికి జీవించడానికి నీరు అవసరం. సరైన పెరుగుదల అభివృద్ధి చాలా ముఖ్యమైనది. మొక్కలు వేర్లు నీటిని లోపించుకొని నీటితో పాటు ఖనిజ లవణాలు రసాయనిక ఎరువులు శోషించుకుంటాయి. పొడి పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తడానికి మీరు చాలా వరకు వాటిని కరిగిన పోషకాలు మొక్కల అభివృద్ధికి సంబంధించి ఉంటాయి. ఇక బియ్యం
నియమిత పరిమాణ సమయంలో నీటిని అందించడం నీటిపారుదల అంటారు. పొలాన్ని ఎప్పుడప్పుడు ఎంతవరకు అందించాలి అనే పంటను నేలను జంతు ఋతువును బట్టి కూడా మారుతుంటుంది. నీటిపారుదల వనరులు. నీటిపారుదల వనరులు కొన్ని చెరువులు, సరస్సులు, నదులు మరియు ఆనకట్టలు, కాలువలు మొదలైనవి. రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం వంటి పొటాషియం, వర్ష సంబంధించిన పోషకాలు అధికంగా ఉంటాయి. సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ సముద్రానికి సంబంధించిన పోషకాలు కలిగి ఉంటాయి. నీటిపారుదల సౌకర్యం నియమిత సమయంలో పంటను నీటిని అందించాలని నీటిపారుదల అంటారు. పొలాన్ని ఎప్పటికప్పుడు ఎంత నీరు అందించాలనేది పంటను నేరుగా ఋతువుని బట్టి కూడా నిర్ధారిస్తారు. నీటి పారుదల వనరులు. నీటిపారుదల కొన్ని నీటి వనరులు బావులు, గొట్టాలు అందిస్తారు. ఇక సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు. పొలాలకు నీటిని అందించడానికి బావులు, సరస్సులు, కాలువలు ఉన్న నీటి తోడడానికి వివిధ ప్రాంతాల వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతుల్లో బస్సులు లేదా శ్రమశక్తి పెంచడం ద్వారా వివిధ రకాలైన తక్కువ సామర్థ్యంపై వివిధ సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. గిలక బావి. సాధారణంగా గొట్టాల కింద లోపలను తాగడానికి ఉపయోగిస్తారు. ఇవి సేంద్రియ ఎరువులకు సంబంధించినవి అన్నమాట. ఇక్కడ కపిల వ్యవస్థ. ఆధునిక నీటిపారుదల పద్ధతి. నీటిపారుదల ఉపయోగించడానికి ఆధునిక నీటిపారుదల పద్ధతి సహాయం పడతాయి. ఈ కింది ముఖ్యమైన పద్ధతులు వాడుకలు ఉన్నాయి. తుంపర పద్ధతి. దీన్ని స్ప్రింక్లర్ల పద్ధతి అంటారు. నీటి లభ్యత సరిగ్గా లేని, చదునుగా లేని నేలలకు తుంపర పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిర్ణీత దూరాలు చుట్టూ తిరిగి లంబంగా పైపులను ప్రధాన పైపులు కలుపు కానీ ప్రధాన పైపుల గుండా తగినంత పీడనంతో నీటిని పంపినప్పుడు నీరు తిరిగి నాజిల్ చివరన బయటికి వచ్చి వర్షం పడినట్లుగా తుంపర్లుగా పడి పచ్చికలు, కాఫీ పంటలు కొన్ని ఇతర స్ప్రింక్లర్ పద్ధతిని ఉపయోగించడం. బిందు సేద్యం. ఈ పద్ధతి నీటిపారుదలకు సంబంధించి నేల స్ప్రింక్లర్గా దగ్గర పడుతుంది. కలుపు మొక్కల నుండి రక్షణ. పహేలి బొబ్బు దగ్గర గోధుమ పంట పొలాలకు వెళ్ళి అక్కడ గోధుమ పంటలతో పాటు కొన్ని మొక్కలు పెరగడం చూశారు. ఈ ఇతర మొక్కలను ఉద్దేశపూర్వకంగా పొలాల్లో ఉన్న నీటి అవాంఛిత మొక్కలు పంట పొలాలతో పాటు సహజ పెరుగుతాయి. ఇది కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్కలను తొలగించండి. కలుపు తీయడం అంటారు. కలుపు మొక్కలను పోషకాలు మరియు సైతం కొరకు పంట మొక్కలను ఎరువు ప్రధానంగా చూపుతారు. కారణం కలుపులు తీయడానికి ఆవశ్యకత కొన్ని జంతువులను కొన్ని వంటి కొన్ని రసాయన ద్వారా కలుపును అరికట్టవచ్చు. వీటి వలన కలుపు పంట కోత కోయట. పంట కోత కోయడం వల్ల ఒక ముఖ్యమైన పంటను పండించిన తర్వాత పంట కోయడాన్ని మనం కోత కోయట హార్వెస్టింగ్ అంటారు. హార్వెస్టింగ్ అంటారు. భూమి దగ్గర కోస్తారు. ధాన్యపు పంటను పక్వానికి రావడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. మన దేశంలో పంటలు ఉపయోగించవచ్చు. ఇక్కడ కలుపు నాశకానికి పిచికారి చేయటం. కలుపు నాశకాన్ని పిచికారి చేయటం. పిచికారి చేసే వ్యక్తి కలుపు నాశకాలను ఏమైనా ప్రభావం చూపుతున్నాయా? ఇక్కడ కలుపు మొక్కల నుండి రక్షణ దీనికి సంబంధించి అన్నమాట. సో
ఇక్కడ తప్ప ఈ విధానాన్ని మార్పిడి అంటారు. దీనికి కంటైనర్ సహాయంతో చేపట్టవచ్చు. వాస్తవానికి పంటలను కోత మార్పిడి రెండు చేసే యంత్రము. సన్నకారు రైతులు గింజలు పొట్టు నుండి వేరు చేయడానికి తూర్పాడుతారు. దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? తూర్పారు పెట్టే యంత్రం. పంట కాలపు పండుగ 3-4 నెలలు కష్టపడిన తర్వాత పంట కోత మాత్రం వస్తుంది. పొలమంతా బంగారు రంగులో పంట నిండా గింజలు పడినప్పుడు ఇక నిల్వ చేయటం. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం ముఖ్యమైనవి. పంట ధాన్యాలు ఎక్కువ కాలంలో భద్రంగా నిల్వ చేయాలంటే తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోవాలి. హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఇక్కడ 8th క్లాస్ సైన్స్లో మనకు చాలా సింపుల్గా ఉన్నాయి. ప్రతి రైతు కూడా పంట ఏ విధంగా వేస్తాడు, ఏ విధంగా డ్రిప్ నీటి పద్ధతి ఏ విధంగా నిల్వ చేస్తాడని పంటకు సంబంధించిన పేర్లు సమగ్రమైన విషయాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి మళ్ళీ రిపీట్గా దీన్ని ఈ వీడియోని మళ్ళీ మీరు తిరిగి వినండి. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం ముఖ్యమని. పంట ధాన్యాలు ఎక్కువ కాలం భద్రంగా నిల్వ చేయాలంటే తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవులు వంటివి ఉండకూడదు. ఇక్కడ నేను మా అమ్మ బియ్యంతో డబ్బాలు వేసి రైతులు గింజలు గోనె సంచులలో లోహపు డబ్బాలలో నిల్వ చేస్తారు. ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగుల నుండి రక్షించాలి. లోహపు గదులు, గోదాములో నిల్వ చేస్తారు. ఇళ్లలో ధాన్యపు గింజలు నిల్వ చేయడానికి పంటలను వేప ఆకు నుండి ఉపయోగిస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాములో నిల్వ చేసిన చీడలు, సూక్ష్మజీవుల నుండి రక్షించే వాటి సహాయంతో శుభ్రం చేయాలి. పట్టికను పూరించిన తర్వాత మొక్కలను, జంతువులను కూడా రకరకాల ఆహారాన్ని మనం అందిస్తున్నాము. మీరు తీర ప్రాంతాల ప్రజలు చేపలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. 3 తరగతుల మొక్కల నుండి లభించే ఆహారం గురించి తెలుసుకున్నారు. మొక్కల నుండి ఆహార ఉత్పత్తులు, విత్తనాలు జరగడం, నీరు పెట్టడం వల్ల అనేక దిశలు ఇళ్ళలో మన పొలాల జంతువులను పెంచినప్పుడు వాటికి సరైన ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణను అందించి ఎక్కువ ఈ విధంగా అంటారు. ఇళ్ళల్లో ధాన్యపు గింజలు నిల్వ చేయడానికి అదేవిధంగా ఎండిన వేప ఆకులను ఉపయోగిస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాములో నిల్వ చేసేటప్పుడు చీడలు, సూక్ష్మజీవులు వంటి వాటిని నివసించేందుకు రసాయనాలతో శుభ్రం చేయాలి. తర్వాత మొక్కలు, జంతువులు కూడా రకరకాల ఆహారాన్ని అందిస్తాయి. వీటిని గ్రహించి ఉంటే తీర ప్రాంతాలను ప్రజలు చేపలు ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. ముందు తరగతి మనము తెలుసుకుందాం. ఇక్కడ చేపల ఆరోగ్యకరమైన ఆహారము. మనం చేపల నుండి పొందే కార్నివోర్ వంటి మొదటి సంబంధించి ఇక్కడ ధాన్యపు నిల్వ చేసే లోహపు గదులు. హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఇది వ్యవసాయ సంబంధించిన సైన్స్ అదనమాట. ఇక్కడ కీలక పదాలు వచ్చేసి వ్యవసాయ పద్ధతులు. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడానికి మరికొన్ని వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. పశు సంవర్ధ, ఒకే రకమైన మొక్కలను ఒక ప్రదేశంలో సాగు చేయడాన్ని పంట అంటారు. రసాయనిక ఎరువులు, భారతదేశంలో పంటలు ఋతువుల ఆధారంగా 2 ప్రధాన రకాలుగా వర్గీకరించారు. రబీ మరియు ఖరీఫ్. గోదాములు,
నేలను దున్నడం ద్వారా చదును చేసి పంపించగలను. నాగలిగా బలం వలన పొలం పెడతారు. నీటిపారుదల సౌకర్యం విత్తనాలను తగిన లోతులు మరియు దూరాలు నాటడం వలన దిగుబడి వస్తుంది. ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసి తర్వాత విత్తనాలను గొర్రె ద్వారా విత్తనం జరుగుతుంది. నాగలి సేంద్రియ మరియు ఎరువులుగా వాడటం ద్వారా తగిన పోషకాలు పూరించడం ద్వారా కొంత పంటను ప్రదేశాన్ని రసాయనిక ఎరువుల ద్వారా విత్తనం మార్పిడి పంట కోత అనేక మనుషులతో యంత్రాలతో వేస్తారు. కలుపు మొక్కలు ధాన్యం నుండి వేరు చేయడం ద్వారా మార్పిడి అంటారు. కలుపు నాశనం గాలిపోత ఆహారం కోసమే పెంచే జంతువులను ఆహారపు పొందవచ్చు. దీన్ని పశుసంవర్ధక అంటారు. ఇదన్నమాట. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, సైన్స్ సంబంధించిన నేను మరింత ఆతృతగా చదవాలనుకుంది. సో నా ఈ వీడియో ఒకటి కాకుండా 10 సార్లు రివైండ్ చేసి ఉంటూ దీనిని బాగా ఈ పాఠం క్షుణ్ణంగా నేర్చుకోండి. మంచి మనకు ఉపయోగకరమైన డిఎస్కి సంబంధించిన బిట్స్ ఏవి ఉన్నాయో అవి మీరు ఇంపార్టెంట్ కాదని ఒక నోట్ పద్ధతిలో మీరు గమనించండి. దాన్ని తిరిగి రివైండ్ చేస్తూ ఉండడం వల్ల మీరు బిట్లు బాగా నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా మీరు కేవలం బిట్స్ ఒక ప్రశ్న ఇస్తాడు, దానికి 4 ఆప్షన్ ఇస్తాడు. అలాంటి చదవద్దండి. టెక్స్ట్ బుక్లో చదవండి. టెక్స్ట్ బుక్ చదవడం ద్వారా మీరు ఖచ్చితంగా జాబ్ పొందడానికి చాలా అవకాశం ఉంటుంది.